జ్యువెలరీస్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ 8 నుంచి 11 వరకు ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, బద్ధకం పోవాలి అంటే ఏం చేయాలి? బద్ధకం పోగొట్టుకోవాలి. ఎలా పోగొట్టుకోవాలి? జయ, బేసిక్ బద్ధకాలు ఉంటాయి జయ. కొంతమందికి సహజంగానే ఒళ్ళు కదలదు. తత్వమే అలా అంటారా? వాళ్ళకి పని చేయాల్సిన అవసరం రాదు. వాళ్ళ బదులు ఎవరో ఒకళ్ళు పని చేసి పెడుతూ ఉంటారు. సాగుతూ ఉంటుంది. సాగుతుంది అలాగా అంటారు కదా, కొంతమందికి సాగుతుంది. సాగే వాళ్ళ బద్ధకం ఎలాగూ సాగించుకుంటారు. ఈ బద్ధకిష్టులకి, సోమరిపోతులకి పని అసలు చేయకుండా ఏం కుదరదు. వాళ్ళైనా స్నానం చేయాలి, వాళ్ళైనా తినాలి, తిరగాలి, పని చేసుకోవాలి, ఏదో చదువుకుని ఏడవాలి, ఏదో ఉద్యోగం ఎడకాలి, ఎంతో కొంత. ఇళ్లలో ఆడాళ్ళు అయితే పనులు ఎంతో కొంత చేయాలి కదా. బద్ధకపు పని కొంచెం స్లోగా ఉంటుంది. మొత్తానికి మానేయరు. ఎవరైనా సరే మొత్తానికి మానేరు, ఏదో చేస్తారు. యాక్టివ్గా ఉండేవాళ్ళు చేసినట్టుగా చకచకలాడుతూ చలో పొలోమని అలా చేయరు. అంతేగాని ఏదో కొంత చెయ్యాలి. బద్ధకం ఆడవాళ్ళకి అనుకుందాం పోనీ. లేడీస్లోనే బద్ధకం, అన్నీ నాతో కాదబ్బా, మన వల్ల కాదు ఇవన్నీ అలా అనిపిస్తూ ఉంటుంది. మన వల్ల కాదని కాపురాలు మానేస్తామా, పిల్లల్ని గంట మానేస్తామా, ఏదో పుట్టిన పిల్లలు ఎట్టా కొట్టా చేత అయినట్టు పెంచకుండా మానేస్తాం. ఏం మానగలని చెప్పు? ఏది ఆపలేం. కాకపోతే ఈవిడ కొంచెం బద్దకిస్తూ సోమరిపోతూ అనే పదాలు మాత్రం అంటించుకుని ఉంచుకుంటాం. ట్యాగ్ లైన్ ఉంటుంది కొంచెం బద్ధకం అని. బద్దకిష్టులకి జనరల్గా ఇళ్ళు శుభ్రంగా ఉండవు, బట్టలు శుభ్రంగా ఉండవు, ఏ చోటకి వాళ్ళు ఇన్ టైం చేరరు, లేట్ లతీఫుల్గా ఉంటారు వాళ్ళు. అంతే కదా. అందుకంటే ఏమైపోతుంది, మనం దీని నుంచి పోగొట్టుకోవాలని మీరు ఒకవేళ సీరియస్గా భావిస్తూ ఉంటేనే ఈ వీడియో. అంతే కదా. ఈ బద్ధకం తగ్గించుకోవాలి కాదు ఇక అదంతే. ఇంకా ఇది పోగొట్టుకోవాలి, ఈ బద్ధకం తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అని మీకు కానీ ప్రశ్న ఉంటే దానికి సమాధానం మాత్రమే ఇది. మనకు రెండోది, మనం వాళ్ళకి బద్ధకం అది మనం తగ్గించాలంటే కుదరదు. వాళ్ళ మొహం మీద మనం పౌడరు పఫ్ తీసుకెళ్ళి రాస్తే పోదది. ఎవరికి వాడు పోగొట్టుకోవాలి. నీకు ఇంత బద్ధకం ఏంటి, బద్ధకం తగ్గించుకో అంటాం. కానీ తగ్గించుకోవాల్సింది ఎవరు? పర్టికులర్ పర్సనాలిటీ. ఎవరైతే వాళ్ళకి లోపల నుంచి రావాలి. ఈ బద్ధకం వల్ల నేను ఇది నష్టపోయాను, ఇది పాడు చేసుకుంటున్నాను, ఇది పోగొట్టుకుంటున్నాను, దీన్ని సంపాదించాలి అన్న భావం మనకి లోపల పుట్టాలి. అసలు బేసిక్ క్వశ్చన్, నేను బతికిష్నా కాదా ఆలోచించుకోవాలి. రోజు లేటుగా లేచే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ బద్దకస్తులని మనం అనకూడదు. ఏదైనా ఒక రోజు అర్జెంటుగా లేవాల్సిన రోజున లేవగలరా లేదా? మీరు లేస్తాం. మేము ఏదైనా అర్జెన్సీ పొద్దున్నే 5ంటికి ప్రయాణం అంటే 5ంటికి లేచి స్నానం చేసి రెడీ అయిపోతావు. నేను కూడా అలాంటి దాన్ని. నేను బద్దకిష్టుని కాను. నువ్వు అర్జెంటుగా వెళ్ళవలసిన రోజు కూడా నువ్వు లేవకపోతే నువ్వు బద్దకిష్టువి. ఈ రోజువారీ బద్ధకం నడుస్తుంది. నీకు అత్యవసరమైన పనులు ఉన్నప్పుడు చేయవలసిన పనిని నువ్వు చేసేయగలుగుతూ ఉండి, అవసరం లేనప్పుడు తేమానంగా ఉన్నావంటే ఏం కాదు, పర్వాలే. అలా కాకుండా మీకు అవసరమైనవి కూడా మీరు చేయలేని విధంగా ఉంటే మొదట మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్, మీ ఆరోగ్యం బాగుందా? శారీరకమైన ఆరోగ్యం మీకు సకాలంలో కాల విరోచనం అవుతుందా? కాన్స్టిపేషన్ ఉందా మీకు? తర్వాత పీరియడ్స్ సరిగ్గా వస్తున్నాయా? మీ థైరాయిడ్ ఓకేనా? మీకేమి డి విటమిన్ డెఫిషియన్సీ, B12, B14, B17 లాంటివి ఏమైనా తక్కువగా ఉన్నాయా? ఒకటి. రెండో క్వశ్చన్, మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారా? ఏమైనా డిప్రెషన్కి లోన్ అవుతున్నారా? ఈ 2 పాయింట్ల వల్లే మనుషులు రెండంటే దీంట్లో మొదటి దాంట్లో 36 ఉన్నాయిగా ఆరోగ్యము, రెండోది డిప్రెషను. ఏదైనా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి ఉంటున్నారా మీరు? ఇవి క్వశ్చన్స్ పెట్టుకోవాలి. ఓకే. ఒకటి, నాకు ఆరోగ్యం శుభ్రంగా ఉంది, ఎప్పుడు లేస్తే అప్పుడు నేను బాత్రూమ్కి వెళ్ళిపోతాను, నా పొట్టలో ఏమి గడబిడలు లేవు, తర్వాత నా పీరియడ్స్ రెగ్యులర్గా 28కో 30కో 27కో ప్రతి నెల టెన్షన్గా వచ్చేస్తాయి, నాకు థైరాయిడ్ లేదు, నేను డయాబెటిక్ కాదు, నాకేం డిప్రెషన్ లేదు, అయితే మీరు బద్దకిష్టు. బాగుంది. ఖచ్చితంగా మీకు బద్ధకం, దాన్ని వదిలించుకోవాలి. మీకు సమస్యలు ఉన్నాయి, సమస్యల్ని సమాధానం చెప్పండి. ఏమేమి ఉండొచ్చు మీకు? మనం ముందు చెప్పుకున్నదే, మీకు కాన్స్టిపేషన్ ఉంది, తీవ్రమైంది. బద్ధకం సహజంగా ఉంటుంది వాళ్ళకి, పనిచేయ బుద్ధి కాదు.
కాన్స్టిపేషన్ని అడ్రస్ చేయండి. కాన్స్టిపేషన్ని రెక్టిఫై చేసుకోండి. కాన్స్టిపేషన్ వల్ల మీరు విసుగ్గా, అసహనంగా ఉంటారు. ఇతరుల పట్ల పరమత సహనం ఉండదు మీకు. హ్మ్. ఉండదమ్మా. కాన్స్టిపేషన్‌తో చాలా ఇబ్బంది పడతారు. స్కిన్ పాడైపోతుంది మీకు. స్కిన్ బావుండదు. ఒక చాతకంతనం ఉంటుంది లోపల. మీకు బద్ధకం సహజంగా ఉంటుంది. మలబద్ధకం బద్ధకానికి కారణం అవ్వటం కనపడుతుంది. మలబద్ధకాన్ని సరి చేసుకోవటానికి మీరు రాత్రిపూట బాగా నీళ్లు తాగటము, పడుకునేటప్పుడు నీళ్లు తాగటం, నిద్ర లేవగానే నీళ్లు తాగటం, మలాసనంలో కూర్చోవటము, తర్వాత ఏమో కాస్త పొద్దున్న లేవగానే 2, 3 గ్లాసులు వేడి నీళ్ళు తాగటము, ఏదైనా ఆయిల్ లోపలికి తీసుకోవటము, త్రిఫలా చూర్ణం లాంటివి తీసుకోవటము, బాగా డైటరీ ఫైబర్ ఉన్న ఆకుకూరలు తినడము, ఏదైనా వైద్య సహాయానికి తీసుకోవటం. చేయాలి. థైరాయిడ్ ఉంటే దాన్ని సరి చేసుకోండి. థైరాయిడ్ ఇప్పుడే ఇటీవల కాలంలోనే నాకు బద్ధకం మొదలైంది. నాకు థైరాయిడ్ ఉందేమోనని అనుమానంగా ఉంది. అలా అనిపిస్తే మీరు పొద్దున లేచి పరిగెత్తడం మొదలుపెట్టండి. ఎప్పుడు లేస్తే అప్పుడు పరిగెత్తండి. యోగా క్లాస్లో చేరండి. స్టార్టింగ్ థైరాయిడ్ని మీరు సరి చేసుకోగలుగుతారు మీ చేతులతో మీరు. నేను చేశా. హుహు. చేయగలుగుతారు. నేను ఇలా నాలాగా చేసుకున్న వాళ్ళని నేను చాలామందిని చూశాను. స్టార్ట్ అప్పుడే నెంబర్లు పెరుగుతున్నాయి. బాగా వాకింగ్కి వెళ్ళి చక్కగా యోగాకి వెళ్ళి స్ట్రెస్ లెవెల్ని కంట్రోల్ చేస్తే థైరాయిడ్ ఆపుకోగలుగుతాం. ఇది పెరిగిపోయి ఉందనుకో మీరు చేసేదేం లేదు. ఏవో టాబ్లెట్ పెడతారు, ఇంక అంతే కదా. స్టార్టింగ్లోనే మీరు మాత్రకి వెళ్ళిపోక్కర్లా. మీరు ఇవేమైనా చేసుకోవచ్చు. ఇతరత్ర ఉపాయాలు చేసుకునే అవకాశం స్టార్టింగ్లో ఉంటుంది. B12 డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ, ఇవన్నిటిని మనం అధిగమించవచ్చు. అధిగమించవచ్చు. తర్వాత ఇంకా మానసికమైన సమస్యల్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకునేందుకు రకరకాల పద్ధతులు వచ్చినాయి చూడండి. డిప్రెషన్ మందు వాడండి. ఆల్టర్నేట్ మెడిసిన్కి వెళ్ళండి. హోమియోలో డిప్రెషన్స్కి చాలా మందులు ఉన్నాయమ్మా. ఓసిడికి మందు ఉంది, డిప్రెషన్కి మందులు ఉంటాయి. సరైన డాక్టర్ని పట్టుకోండి. ఒకడే డాక్టర్ కావాలి. ఈ వారం ఈ డాక్టర్, వచ్చే వారం ఇంకో డాక్టర్ చేయబోకండి. ఒకటే డాక్టర్ దగ్గర కంటిన్యూస్గా కొంతకాలం మందు వాడండి. అవి మిమ్మల్ని నిద్రపుచ్చవు. హోమియో మందులు మీకు వేరే కాంప్లికేషన్స్ రానివ్వవు. మీ జనరల్ హెల్త్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇది నేను డాక్టర్తో మాట్లాడే చెప్తున్నానమ్మా. మంచి హోమియో డాక్టర్ని చూసుకోండి. డిప్రెషన్ని అధిగమించండి. ఏదైనా ప్రాణాయామ పద్ధతులను తీసుకోండి. మీరు హోమియోకి వెళ్ళను, ఇంకేదో ఎక్కడికో వెళ్తాను, వెళ్ళండి ఎక్కడో చోటికి. దాన్ని సరి చేసుకోండి ముందు. డిప్రెషన్లోకి బయట దానికి కారణాలు ఏమేమిటో చూసుకోండి. అందులో మీరు ఎక్కువ తినేయటం లేదా తక్కువ తినటం, ఎప్పుడు పడుకునే ఉండటం, ఎవరితోటి మాట్లాడకపోవటం, హ్మ్. ఎవరితోటైనా ఒక్కరే ఒంటరిగా గదుల్లో కూర్చుని ఉండటం, ఇవన్నీ కూడా డిప్రెషన్ లక్షణాలే. ఓకే. అందులోకి వెళ్ళొద్దు, పోగొట్టుకోండి. ఇవి ఏవీ లేకుండానే మీరు ఏ పని పాట చేయకుండా ఎవరో ఒకరితో పని చేయించుకుని తిందాం అనే భావాలు ఉంటే దాన్ని పోగొట్టుకోండి. మీరు పోగొట్టుకోదలుచుకుంటే కనుక అలారం పెట్టుకుని లేవడం మొదలుపెట్టండి. ఫస్ట్ ఖచ్చితంగా మీకు అలారం ఉండాలి. బద్ధకం పోగొట్టుకోవడానికి ఇది మంచి మెథడ్. ప్రతిదానికి టైం పెట్టుకోండి. మనకి ఎలా అంటే ఈ టైంకి ఈ పని చేయాలి అనేది ఒక రూల్ బుక్ ఏర్పాటు చేసుకుని మీ ఫోన్లో దానికి అలారం పెట్టుకోండి. ఓకే. వాకింగ్కి వెళ్ళాలి అలారం, బజార్ వెళ్ళాలి అలారం, అండ్ ఉన్నాయి కదా మనకి ఎప్పటికప్పుడు మనం పెట్టుకునేందుకు రిమైండర్లు పెట్టుకుని రిమైండర్ని ఫాలో అవ్వండి. ఆ రిమైండర్ పెట్టిన ఎవడు ఫాలో అవుతాడంటే ఏంటి, మిమ్మల్ని బాగు చేసేవాడు భూప్రపంచం మీద ఉండడు. కాబట్టి రిమైండర్స్ తోటి కొంత మీరు గెట్ ఆన్ అవ్వగలుగుతారు. ఈ టైంకి ఇది చేయాలనేది ఒక రూల్ పెట్టుకుని రూల్ బుక్ని ఫాలో అవ్వాలన్న మొండితనంతో పనిచేస్తే తగ్గుతుంది. తర్వాత చక్కగా శుభ్రంగా స్నానం చేయటం ప్రాక్టీస్ చేయండి. బద్ధకం తగ్గడానికి బెస్ట్ మెథడ్ బాడీ మసాజ్. ఓ బద్ధకం తగ్గుతుంది. నా దగ్గర ఒక మంచి మెథడ్ ఉంది, డ్రై బ్రషింగ్. ఎప్పుడైనా విన్నావా? వినలేదు రమ్య. వినలేదు. పాత పద్ధతి కూడా ఒకటి ఉంది. 2 పద్ధతులు చెప్తాను. పూర్వం ఇలా శారీరక అనారోగ్యాలు ఉన్న వాళ్ళకి, తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా బట్టతోటి ఒళ్ళు తోముకునే విధానం నేను ఇదివరకు చెప్పాను. చెప్పారు. అవునవును. గుర్తుంది నాకు. విద్యావనంలో వాళ్ళు చేయించేవాళ్ళని. ఒక తెల్లటి మల్లుగుడ్డ కొనుక్కోండి, ఒక ఇంతది అంత పెట్టుకోండి. ఇట్లా 1 by 1 క్లాత్, 1 feet by 1 feet అనుకోండి. అంచులు సన్నగా దగ్గరికి కుట్టేసి దాన్ని మడత పెట్టి ఈ స్నానం చేసేటప్పుడు మీరు బాత్రూంలోకి వెళ్ళగానే బట్టలు తీసేందుకు ముందే దాన్ని ఒక మగ్గులో తడి పెట్టండి. ఈ తడిసిపోయిన క్లాత్ని కొంచెం చక్కగా 4 మడతలు వేసి చేత్తో పట్టుకొని ఒళ్ళు తోముకోవటం మొదలుపెట్టండి. ఇట్లా తడి గుడ్డతోటి
ఒళ్ళు బాగా తోముకోండి. అన్ని పక్కల అసలు స్కిన్ ఎంత తెల్లబడుతుందో, ట్యాన్ భలేపోతుంది. తెల్లగా అవుతుంది స్కిన్. తెల్లగా అంటే మీ ఒరిజినల్ కలర్ అనమాట. నల్లవాళ్ళు తెల్లగా అవుతారని కాదమ్మా, తెలుపు ప్రమాణికం అని కూడా కాదు. శుభ్రంగా అవుతుంది స్కిన్. నునుపు, మెరుపు వస్తాయి. మీ బద్ధకం తగ్గుతుంది. ఈ కణుపులు, పాదాల వెనక భాగము, తొడల వెనక భాగాలు, వీపు, ఒళ్ళు బాగా యాక్టివ్గా అయ్యే వరకు తోముకొని శుభ్రంగా 2 చెంబులు 4 చెంబులు నీళ్ళు పోసుకోండి. ఇంకేం లేదు, స్నానం వచ్చేయటమే బయటికి. ఒళ్ళు తోముకొని తుడుచుకోవటం వచ్చేయటం. నో సబ్బు. మొహము, మెడ జనరల్గా మొహం ఉన్న రంగులో మెడ ఉండదు ఎవ్వరికి. ఈ 2 ఒక రంగులోకి వస్తాయి. నేను బెట్టగాస్తా దాని మీద. బాగుంది రమ్మగారు. చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు శ్రద్ధ కావాలమ్మా. రోజు చేయలేము, కన్సిస్టెన్సీ ఉండదు ఈ పనులకి. మీరు పోగొట్టుకోవాలంటే ఒక నియమంగా ఒక 21 డేస్ అయినా చెయ్యాలి చూడు కదా. మీకు డ్రై బ్రషింగ్కి బ్రష్లు దొరుకుతాయి ఆన్లైన్. నేను ఒకసారి అమెజాన్ నుంచి తెప్పించాను. మెత్తటి బ్రష్ అది. ఈ బ్రష్ కూడా మీరు స్నానానికి వెళ్ళగానే ఆ డ్రై బ్రష్ కరకరలాడించకూడదు. బాడీ తోమేసుకోండి శుభ్రంగా. ఇప్పుడు ఈ క్లాత్తో తోమినట్టు డ్రై బ్రష్లు దొరుకుతాయి. లింక్ పెట్టండి అని అడుగుతారేమో, నేను లింకులు పెట్టలేనమ్మా, విషయం మాత్రమే చెప్పగలుగుతా. డ్రై బ్రషింగ్కి అనువైన బ్రష్ కావాలి. మెత్తటి బ్రిజిల్స్ ఉంటాయి, చెక్కవి. అవి చెక్క బ్రష్ బ్రిజిల్స్ మెత్తగా ఉంటాయి. అసలు కార్నర్స్, ఆంపిట్స్ అవి ఎంత తెల్లగా అవుతాయో, ఎంత క్లీన్గా అవుతాయో. బాగా డ్రై బ్రష్తో బ్రష్ చేసుకుని స్నానం చేసేయండి. రోజు విడిచి రోజు చేయొచ్చు. ఏదైనా క్లాత్తో చేసేటప్పుడైనా, ఈ బ్రష్తో చేసేటప్పుడైనా కరకరలాడించద్దు. మీరు ఒక పాపాయిని తోముతున్నంత శ్రద్ధగా మాత్రం ఉండండి. దీనికి అప్వర్డ్ డైరెక్షన్, ఇట్లా తోముకోకూడదు. ఇటు నుంచి పైకి తోమాలి. కాళ్ళు కూడా పాదాల దగ్గర మొదలుపెట్టి పైకి రావాలి. వీపు, మెడ అవి చక్కగా తోముకోండి. స్నానం చేయండి. మీకు యాక్టివ్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది. స్కిన్ బాగుపడుతుంది, యాక్టివ్గా అవుతారు. ఈ మసాజుల వల్ల, ఆయిల్ మసాజ్ ఒకటి, తైలాభ్యంగనం వారానికో 10 రోజులకో వీలైతే శనివారం నాడు నువ్వుల నూనె పెట్టుకోండి. చాలా మంచిది, బద్ధకం తగ్గిస్తుంది. నువ్వుల నూనె మసాజ్ చేసుకుని సున్నిపిండితో నువ్వుల నూనె అంతా నలుగు పెట్టి వదిలించుకోండి. బద్ధకం తగ్గడానికి ఇది ఒక విధానం. చాలా బాగుంది రమ్మగారు. మంచి మెథడ్. రాత్రిపూట పడుకునేటప్పుడు అరిపాదాలకి బాగా నూనె మర్దన చేసుకోండి. అది కూడా బద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇంత నూనె పోయొద్దు, కొంచెమే వేసుకొని మర్దన బాగా జరగాలి, రక్త ప్రసరణ బాగా జరగాలి. తలకి హెడ్ మసాజ్ చేయించుకునే అవకాశం ఎవరైనా పార్లర్ అమ్మాయిలు దొరికితే చక్కగా వారానికో 15 రోజులకో నువ్వుల నూనె మసాజ్ చేయించుకోండి. ఇవన్నీ కూడా మిమ్మల్ని యాక్టివ్ చేస్తాయమ్మా. ప్రధానమైనది నేను యాక్టివ్గా అవ్వాలి, పని చేయాలి అనే భావాలు లోపల మీకు ఉండాలి. ఈ రిమైండర్స్ ఒకటి పెట్టుకోండి. కుదిరితే వాకింగో, రన్నింగో చేయండి. మీ దగ్గర ఇంట్లో నడిచే వాకర్ ఉంటే దాని మీద పరిగెత్తండి. రోడ్డు మీద, బజారు, మన పార్కుల్లో పరిగెత్తడానికి ఒక రవ్వ సిగ్గుపడతాం కదా, మొహమాటంగా ఉంటుంది. శుభ్రంగా ఇంట్లో పరిగెత్తండి. ఒకటి ఉంటే అలాంటిది మన ఇంట్లోనే మనం పరిగెత్తచ్చు. ఇంకొకటి చెప్తా, 2 చేతులు గాల్లో చాపి పాదాలను ఇట్లా మునివేళ్ల మీదకి తీసుకురండి. మనం ఇట్లా శరీరాన్ని సాగదీస్తాం. ఒళ్ళు విరుచుకుంటాం కదా అప్పుడప్పుడు. ఒళ్ళు విరుచుకునే అలవాటు ఉంటుంది. ఎక్కువ ఒళ్ళు విరుచుకోకూడదు, దరిద్రం అని చెప్తారు పెద్దవాళ్ళు. కానీ ఎవరు లేనప్పుడు విరుచుకోండి ఒళ్ళు. ఈ పాదాలు సాచి బాగా మునివేళ్ల మీద బాడీని చివరికి కొసదాకా సాగదీసి ఒక 5-6 అడుగులు వేయండి. అంతే నడవగలుగుతాం, అంతకంటే నడవలేం. మళ్ళీ చేతులు దించండి. గుర్తొచ్చినప్పుడల్లా ఒకసారి చేతులు పైకి పెట్టడం, మీరు పాదాల మీద మునివేళ్ల మీదకి బాడీని తీసుకురావటం, నడవడం. మనం ఇవి ఉంటాయి కదా, మన ఆ బ్యాలే డాన్సర్లు ఎట్లా చేస్తారు, ఇట్లా పాదాల పైకి అలా చేయండి. పాదాలకి గుడ్ షేప్ వస్తుంది, పిక్కలకి మంచి షేప్ వస్తుంది. దాంతో శరీరం సన్నబడుతుంది, తీగలాగా సాగుతుంది, బ్లడ్ పరిగెడుతుంది. ఆటోమేటిక్గా మీకు బద్ధకం తగ్గుతుంది. సూపర్. ఇవన్నీ ఆలోచించి చూడండి. డెఫినెట్గా బద్ధకం తగ్గించుకోండమ్మా, జీవితం బాగుంటుంది. 100%. మనం బద్ధకిస్తూని బిరుదును మోసుకుంటూ తిరగద్దు. ఇప్పటిదాకా ఉంటే దాన్ని తీసి అవతల బారేయండి. అంతే. ఏదైనా ఒక గ్రీన్గా ఉన్న చోట నడవటమో పరిగెత్తటమో చేయండి, అది కూడా ఉపయోగపడుతుంది. రైట్ అండి. నమస్తే. నమస్తే జయ.